ప్రభునందు ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన 7వ ధన్యత వాక్యం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మరి వాక్య ప్రకారము ఎవరైతే ఇతరుల సమస్యలు తీర్చడానికి దానికి సంబంధించిన ఒక మంచి సలహా ఇస్తూ, ఆలోచన చెప్తూ, వారు దేవుణ్ణి ఇంకా ఆ సమయంలో స్తుతిస్తూ ప్రార్థన చేయమని వారిని ప్రోత్సహిస్తూ, ఆ విధంగా దేవుని ద్వారా మరి ఆ సమస్య తీరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుని శాంతి వాళ్ళ జీవితంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు దేవుని కుమారులని, ఆయన వారసులని మరి సమాజంలో ప్రతి ఒక్కరికి సరైన మంచి సాక్ష్యం ఇవ్వగలరు. మరి దేవుని కుమారులుగా ఆయన యొక్క ప్రతి ఆస్తి వారు అనుభవించగలరు. దేవుడి ధన్యత వాక్యంతో ఆశీర్వదించిన గాక. ఆమేన్.